కష్టపడుతున్నావు కానీ ఫలితం లేదనిపిస్తుంది కదా నీకు. పంట వేస్తున్నావు కానీ ఫలం దొరకట్లేదు కదా నీకు. చెమట ఊడుస్తున్నావు కానీ సుఖం లేదు కదా నీ జీవితంలో. నీకొకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. దీన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది నీ దేవుడిచ్చే గొప్ప వరం. దీన్ని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు దేన్ని సాధించలేవు, దేన్ని పొందుకోలేవు. గుర్తుపెట్టుకో చెప్తున్నాను. ఏ పైన మొదలుపెట్టినా మొదట కన్నీటితో విత్తాలి. నువ్వు కన్నీటితో విత్తిన విత్తనము అది ఫలించి అభివృద్ధి పొంది సంతోష గానాలతో నువ్వు కోసేంతగా, అది నిన్ను ఆశీర్వదించేంతగా అది మారుతుంది. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్క అక్షరం కూడా బైబిల్ నుంచి పొల్లు కానీ ఏది తప్పిపోదు. ఆయన రాసిచ్చాడంటే జరుగుతుంది. అది ఈ ఒక్క చిన్న మార్పు నీ జీవితంలో జరగని, ఈ చిన్న మార్పు నీ జీవితంలో అలవాటు చేసుకో. చూడు, ఒక అద్భుతమైన రీతిగా నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించడానికే దేవుడు పూనుకొని ఉంటాడు. ఎందుకంటే కన్నీటితో విత్తాడు. కన్నీటితో విత్తడం అంటే ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి, తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను ఈ పని మొదలు పెట్టాను కానీ నీ మీద భారం వేసుకుని నేను మొదలు పెడుతున్నా. నీవే అద్భుత కార్యాలు జరిగించు. నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు. నేను కష్టపడతాను కానీ ఆ కష్టాన్ని ఒక గొప్పగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఆశీర్వదించు అని నువ్వు ప్రార్థన చేయి, అని నువ్వు మొదలుపెట్టు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు. చూసిన తర్వాత వచ్చి కామెంట్ చేసి నాకు తెలియజేయి. ఎందుకంటే నేను కూడా దేవుని స్తుతిస్తాను. దేవుడి చిన్న మాటలు మీ వెనుకలో దీవించిన గాక. ఆమేన్.